హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు ఎంతో హెల్దీ ఫుడ్ ఇది ములమాకు పప్పు చేసుకుందాం. ఈరోజు ముందుగా ములమాకు ఒక కప్పు, 2 టమాటో, కొన్ని మిర్చి, ఆనియన్స్ ఒక కప్పు నేను హాఫ్ అన్ అవర్ ముందే నానబెట్టుకున్నాను కందిపప్పు. ఇది ముందుగా ఇవన్నీ కుక్కర్లో యాడ్ చేసుకుందాం. ఇందులో ఒక కప్పు పప్పు యాడ్ చేసుకుందాం. మొత్తం క్లీన్ చేస్తాను. ఒక కప్పు ఆనియన్స్, కొన్ని పచ్చిమిర్చి, 2 టమాటోస్. మనం ఆల్రెడీ క్లీన్ చేసి పెట్టుకున్నాం ములమాకు ఇందులో యాడ్ చేసుకోవాలి. మొత్తం యాడ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ కారం, దీనికి సరిపడా వాటర్ వేసుకొని మనం 3 to 4 విజిల్స్ రావాలి స్టవ్ మీద పెట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఈ కుక్కర్ స్టవ్ ఆన్ చేసుకున్నాం కదా, దీని మీద పెట్టేసుకొని 3 to 4 విజిల్స్ రావాలి. అప్పుడు దాకా వెయిట్ చేద్దాం. ఇప్పుడు చూద్దాం, మనం 4 విజిల్స్ వచ్చేసాయి. చూసారు కదా ఇలా ఉంది. ఇప్పుడు ఇదంతా మెత్తగా మ్యాష్ చేసుకుందాం. ఇలా అయింది కదా. ఇప్పుడు ఇందులో నేను కల్లుప్పు వేసుకుంటున్నాను, మీరు సాల్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా యాడ్ చేసుకొని ఇది మొత్తం గరిటె ఉంటే గరిటెతో అయినా సరే మ్యాష్ చేసుకోండి. ఇది మెత్తగా అయ్యేలా మ్యాష్ చేసుకోండి. చూసారు కదా మెత్తగా మ్యాష్ చేసాము. ఇప్పుడు దీని మీద మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద పెట్టుకుందాం. ఇలా స్టవ్ పెట్టుకున్నాం కదా. ఇప్పుడు 1 కప్పు చింతపండు రసం యాడ్ చేసుకుందాం. ఇందులో ఇది బాగా మరగనివ్వాలి. ఈ వాటర్ సరిపోతుంది. మీకు కావాలంటే ఇంకా వాటర్ యాడ్ చేసుకోండి, కానీ చిక్కగానే ఉండాలి. ఇది మరి పలుచగా ఉంటే టేస్ట్గా ఉండదు. చూసారు కదా బాగా ఉడికిపోయింది. ఇప్పుడు మనం దీనికి తాలింపు తయారు చేసుకుందాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో వెల్లుల్లి, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, ఆవాలు, ఇవన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అయిపోయింది కదా. ఆవాలు కూడా చిటపట్లు ఆడేస్తుంది. ఇప్పుడు మనం పప్పు ములమాకు ఫ్రై చేసుకున్నాం కదా. ఈ తాలింపుని ఈ పప్పు ములమాకు దాంట్లో యాడ్ చేసుకుందాం. చూసారు కదా ఎంతో టేస్టీగా ఉండే ములమాకు పప్పు. చాలా టేస్టీగా ఉంటుంది, ఎంతో హెల్దీ. కంపల్సరీ తినండి. వీక్లీ వన్స్ అయినా సరే తినాలి. చాలా హెల్దీ, ఎంతో టేస్టీ అండ్ హెల్దీ. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.